సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్యలో సాధారణంగా. ఇలాగే ఇవే భార్యాభర్తల మధ్య కలహాలకు, అభిప్రాయ భేదాలకు కారణమవుతాయి. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వినడం వల్ల ఆ వ్యక్తి ఎంతో గౌరవాన్ని అనుభవిస్తాడు. నువ్వు వింటున్నావు అని అంటే నిన్ను నేను గౌరవిస్తున్నాను అని అర్థం. ఆమె చెప్పే మాటలు, అతను చెప్పే మాటలకి పెద్ద గమనం ఉంచకుండా ఉంటే దాని అర్థం ఏంటంటే అతనికి పెద్ద గౌరవం ఇవ్వటం లేదు అని అర్థం. సో ఇది అర్థం చేసుకోవాలి. సో వినడం కేవలం కమ్యూనికేషన్ లో ఒక భాగం కాదు, దానికంటే చాలా పెద్ద పాత్రే ఉంది. ఒక సంభాషణ, మంచి సంభాషణ జరగాలి అంటే మంచి శ్రోత ఉండాలి, మంచిగా చెప్పేవాడు ఉండాలి. చెప్పేవాడు, మంచి శ్రోత ఇద్దరు ఉన్నప్పుడే మంచి సంభాషణ ప్రారంభం అవుతుంది. అంతేగాని ఒకడు చెప్పేవాడు వినేవాడు సరిగ్గా లేకపోయినా బాగోదు, లేకపోతే వినేవాడున్నా చెప్పేవాడు సరిగ్గా లేకపోయినా బాగోదు. ఇద్దరు ఉండాలి. అందుకనే ఈ సంభాషణ అనేది, కమ్యూనికేషన్ అనేది ఇద్దరి మధ్యలో ఒక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఒక అనుబంధాన్ని, భార్యాభర్తల మధ్యలో ఒక దగ్గర అనుబంధాన్ని ఏర్పరిచేది ఈ యొక్క కమ్యూనికేషన్.